మా మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అడిగాడు. ఐఐటి బాసరా ఆదిలాబాద్లో ఉంది. మరి వెనకబడ్డ మన జిల్లాలో ఐఐటి పిల్లలు చదువుకోవాలి కదా, ఆ పిల్లలు ఎట్లా చదువుకుంటారు? మరి చదువుకున్నాడు కాబట్టి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వచ్చి అడిగాడు ఐఐటి కావాలని. ఎంబడే కొత్తగా ఐఐటి మంజూరు చేసి జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్నగర్ మధ్యలో ఈనాడు ఐఐటిని మనం ప్రారంభించుకున్నామంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతు బిడ్డలు ఐఐటి చదవాలి, ఐటీ నిపుణులై అమెరికాకి వెళ్ళాలి, సిలికాన్ వ్యాలీని ఏలాలి. ఈనాడు తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు కావాలని ఇవాళ ఐఐటి ఇచ్చుకున్నాం. పాలమూరు యూనివర్సిటీలో లా కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇతర కాలేజీలు లేవని మన ఒబేదుల్లా కోత్వాల్ ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు చెబితే పాలమూరు యూనివర్సిటీలో కావాల్సిన కోర్సులు, కాలేజీలు అన్ని కూడా ఈ రోజు మనం మంజూరు చేసుకున్నాం. పూర్తిగా విద్య, చివరికి విద్య ఎంత దూరం పోయిందంటే హెల్త్ యూనివర్సిటీలో మనం చూసినాం కదా, మార్కులు వేయడానికి పైసలు తీసుకోవాలి, మార్కులు వేసే కాడికి వచ్చింది. నీ పాలనలో విద్య నీకు అసలు తేడానే తెలియదు. జడ్చర్ల పోతావు ఐటీఐని పట్టుకొని ఐఐటి అంటావు, బాసర పోతావు IIITని పట్టుకొని ఐటీఐ అంటావు. ఐటీఐకి ఐఐటికి తేడా తెలియదు. ముఖ్యమంత్రి దొరికినావు మాకు, నువ్వు అంతా ఆగమాగం, నువ్వు ఏడేం మాట్లాడుతావు తెలియదు.